మస్తేనే సంజనాయక అప్డేట్స్ చూస్తే సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు కుటుంబం సహా కలిసి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా క్రీడలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇక భువనేశ్వరి బ్రహ్మణి ముగ్గుల పోటీలను దగ్గరుంచి పరిశీలించారు. అంతేకాకుండా లోకేష్ తనయుడు దేవాంశ్ వివిధ క్రీడల్లో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నాడు. పోటీల తర్వాత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి కలిసి విజేతలకు బహుమతులను అందజేశారు. గ్రామాన్ని సందర్శించిన చంద్రబాబు ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను సైతం స్వీకరించి పరిశీలించారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన సర్పంచ్ ఉప సర్పంచుల అభినందన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ చేయలేని పనులు తమ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 69% స్థానాలు గెలిచిందని గుర్తు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన సర్పంచ్లు ప్రజల మధ్య ఉండి బాధ్యతగా పనిచేయాలని, ఓడిపోయిన నాయకులకు కూడా న్యాయం చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అలాగే ఎమ్మెల్యే రాకమయ్య దయానంద్ పాల్గొని కొత్త సర్పంచ్లకు సన్మానం చేశారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితం, ఆనాటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి కృషి. ఇక్కడ శాసనసభ్యురాలిగా రాగమయ్య గారు ఉన్నా, ఇక్కడ రఘురామరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, దాని వెనక మీ అందరి కష్టం, మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మన సభ్యులు గెలవాలని మీరు చేసిన కృషి ఆనాడు ఎంపీగా గాని ఎమ్మెల్యేగా గాని వీళ్ళు గెలవటం జరిగింది. మీ ఎన్నికలు వచ్చినప్పుడు దానికి ప్రతిఫలంగా గౌరవ శాసనసభ్యులు నిరంతరము మీ మధ్యలో ఉంటూ చిన్న చిన్న విషయాలుంటే సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరిస్తూ చిన్న చిన్న ఒకే గ్రామంలో 2-3 మనవాళ్లే సర్పంచులు కావాలి అని పొట్టు పెట్టారు. పదే పదే రిపోర్టు ఆధారంగా దయానంద్ గారు చెప్పిన కొన్ని గ్రామాల్లో లేదు నేను గెలిచి వస్తానంటే లేదు నేను గెలిచి వస్తానని ఇద్దరు మనవాళ్లే పోటీ పడ్డ కారణంగా చేజేతులారా ఒక 10-12 సర్పంచులు అట్లా ఓడిపోయాం. ఏదైనా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా తప్పకుండా భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు బీఫామ్ మీద ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఏవైతే ఈనాడు ఇబ్బంది పడ్డారో వారిని పేరు పేరున శాసనసభ్యులు దయానంద్ గారు పిలిచి వారికి తగు న్యాయము తప్పకుండా చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, అద్భుతంగా ఫలితాలు సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69% సర్పంచుల్ని తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు, దీవించారు. దానికి బలమైన కారణం ఒక్కటే, 2 సంవత్సరాల ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని పేదవాడికి అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుట్టి పడగనీయకుండా నడిపిస్తుంది. దానికి ఫలితం మొన్న వచ్చిన ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో